టీవీవీపీని మార్చడం నిజంగా అది చాలా రోజులుగా డాక్టర్లు కోరుకుంటున్నటువంటి పని. వారు ఈ సౌకర్యం కలిస్తే వారికి 010లో జీతాలు సరైన టైంకి వస్తుంది. వైద్య సదుపాయంలో సర్వీస్లో కొంచెం జాగ్రత్తగా ఇంకా సర్వీస్ చేయగలిగే ఆలోచన కూడా వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు అనేది డాక్టర్ల కోరిక. చేయడం అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను కూడా సంతోషిస్తూ అభినందిస్తున్నాను. అలాగే ఆరోగ్యశ్రీకి 5 నుంచి 10 లక్షల రూపాయలు మనం పెంచడం అనేది అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెంచడం అనేది అది శుభసూచకమే. కానీ కార్పొరేట్ లెవెల్లో కార్పొరేట్ హాస్పిటళ్లకు ఇచ్చే బదులు ఆ 10 లక్షల రూపాయలది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేయొచ్చు అని చెప్పినప్పుడు అక్కడ సౌకర్యాల కొదువు ఉంది, డాక్టర్ల కొదువు ఉంది, అక్కడ ఎక్విప్మెంట్ కొదువు ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీలో మనం కార్పొరేట్ హాస్పిటళ్ళకి ఏవైతే డబ్బులు ఇస్తున్నామో ఆ డబ్బుల్ని గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కోసమే ప్రయత్నం చేయడం బాగుంటుంది అనేది రెండోది. ఇక మూడోది, నెలకి 18 పీరియడ్లు తీసుకునే ఒక ప్రొఫెసర్కి కనీసం 5 నుంచి 6 లక్షలు జీతాలు ఉండే పరిస్థితి. కానీ 24 గంటలు రాత్రి యాక్సిడెంట్ అయినా, లేకుంటే డెలివరీ కేసు వచ్చినా, లేక హార్ట్ స్ట్రోక్ వచ్చినా 24 గంటలు డాక్టర్లు పనిచేసి ఎమర్జెన్సీ సర్వీసులో ఉన్న డాక్టర్లకి, కాంట్రాక్ట్ డాక్టర్లకేమో 6 లక్షల రూపాయలు, అదే మిగతా వాళ్ళకి ఒక 2 లక్షలు ఉంటుంది. కానీ అసలు కనీసం 1 లక్ష రూపాయల జీతం ఉంటుంది, కానీ ఆ పైన ఉండట్లేదు. కాబట్టి యూజీసీ స్కేళ్ళు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్కి ఎట్లయితే ఇస్తున్నారో అట్లాగే ఇక్కడ కూడా ఏరియా హాస్పిటల్లో కానీ జీజీహెచ్ హాస్పిటల్లో కానీ ఉండే డాక్టర్లకు కూడా యూజీసీ స్కేళ్ళు ఇవ్వడం వల్ల డాక్టర్లు పూర్తి స్థాయిలో అక్కడే పనిచేస్తారనేది నా నమ్మకం. ఇది జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక తీర్మానం చేసి కూడా ముఖ్యమంత్రి గారికి అప్పుడు పంపడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని యూజీసీ స్కేల్ చేస్తే ఖచ్చితంగా డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే 24 గంటలు పనిచేసే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అది నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. డాక్టర్ మురళీ నాయక్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఈ బిల్లు 2026ను మన సభలో ప్రవేశపెట్టినటువంటి మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు అధ్యక్ష. మా మహబూబాద్ జిల్లాలో గతంలో జిల్లా ఏర్పడక ముందు ఏరియా హాస్పిటల్ ఉండే అధ్యక్ష. 100 పడకల హాస్పిటల్ ఇప్పుడు 300 హాస్పిటల్ అప్గ్రేడ్ అయింది. తర్వాత మెడికల్ కాలేజ్ రావడంతో వైద్య విధాన పరిషత్ మొత్తం నిర్వీర్యమైపోయింది అధ్యక్ష. ఇప్పుడు వైద్య విధాన పరిషత్ డాక్టర్స్ పనిచేయట్లేదు. అదేవిధంగా డిఎంఏ సైడ్ ఉన్నటువంటి డాక్టర్లు కూడా సరిగ్గా పనిచేయకపోవడం, పేషెంట్స్ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఉందని చెప్పేసి వాస్తవానికి దాదాపు 1000 మంది మా జనరల్ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. కానీ ఇటు వైద్య విధాన పరిషత్ వాళ్ళు, అటు డిఎంఈ సైడు ఆ కన్ఫ్యూజన్ ఉండడంతో ఎవరు పని చేయకపోవడంతో ఇక్కడ మొత్తం వ్యవస్థనే కుంటుపడతా ఉంది. మా మెడికల్ కాలేజ్ దాదాపు 80% కంప్లీట్ అయింది. త్వరితగతిలోనే మా మెడికల్ కాలేజీని కనుక మనం ఇనాగ్రేట్ చేసుకొని అది ఓపెన్ చేస్తే వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఏరియా హాస్పిటల్ని ప్రస్తుతి హాస్పిటల్గా పెడితే బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే ఆటోనమస్ బాడీ ఉందో వైద్య విధాన పరిషత్, అది ఎప్పుడైతే మనం రిపీల్ చేస్తామో వాస్తవానికి వాళ్ళ జీతాలు స్ట్రీమ్ లైన్ కావడం, అడ్మినిస్ట్రేషన్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుందని తెలియజేస్తూ మేము మాట్లాడడానికి చాలా తక్కువ టైం ఇచ్చారు. అదేవిధంగా గౌరవ మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారిని ఈ బిల్లు ప్రవేశపెట్టినందుకు స్వాగతిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. సబితా ఇద్దరు ప్లీజ్ 1 minute. థ్యాంక్ యూ అధ్యక్ష. ఒక్కటే నిమిషం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు అధ్యక్ష రంగారెడ్డి జిల్లాకి. అది మహేష్ నియోజకవర్గంలో ఆ రోజు స్టార్ట్ చేస్తున్నాము. కానీ ఈ మధ్య వింటున్నది ఏంటంటే అది ఎల్బీ నగర్కి షిఫ్ట్ చేస్తాము అనేది వింటూ ఉన్నాం అధ్యక్ష. నిజంగా ఇప్పుడు అచ్చంపేట ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాంట్లో అధ్యక్ష, శ్రీశైలం హైవే పైన చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి అధ్యక్ష. అక్కడ యాక్సిడెంట్స్ అయితే హైదరాబాద్ వచ్చేంత వరకు అసలు ఎక్కడ హాస్పిటల్ ఉండదు అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకొని ఆ రోజు ఆ ప్రాంతంలో మహేశ్వరం, కందుకూరు, ఇబ్రాహీంపట్నం, యాచారం అక్కడంతా కూడా హాస్పిటల్ కూడా లేదు. మెడికల్ కాలేజ్ ఇస్తే 400 బెడెడ్ హాస్పిటల్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ కందుకూరులో మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు హరీష్ రావు గారు
మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ వచ్చి ఫౌండేషన్ వేశారు. గౌరవ మంత్రి గారికి నా రిక్వెస్ట్,